चिकन आधा किलो चिकन है। चिकन हरा मसाला डाल को आज चिकन फ्राई करते हैं। हरी मिर्ची, प्याज, कोथिमीर, पुदीना मिक्सी में डाल लेना। करेपाक भी डाल लेना। करेपाक కూడా వేసుకోవాలా। चिकन ग्रीन मसाला ग्रीन फ्राई, चिकन ग्रीन फ्राई, चिकन का ग्रीन फ्राई बनाती हूँ आज सारा चैनल में। सब हरे मसाले मिक्सी घालना यानी आणि కొత్తిమీర, పుదీనా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవాలా। ఇన్ని వేసి గ్రీన్ మసాలా మిక్సీ పట్టి దీన్ని అప్లై చూద్దాం పదండి। మిక్సీ పట్టుకోద్దాం। సోపు, కొత్తిమీర, పుదీనా, సోపు, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీ ऐसी मिक्सी पकड़ लेना। सभी ऐसी मिक्सी पट्टाला। इदेंटो अप्लाई చేసుకోవాలా। చికెన్ లో చాలా బాగుంటది ఫ్రై అండి। కొత్తగా ग्रीन मसाला ऐसे చేసుకుంటే ग्रीन मसाला दाल बना लेते बहुत अच्छा रहता। ये सोप डालियो फिर मिक्सी पकड़ती हूँ। आयल में करेपाक, आयल में करेपाक వేసుకోవాలా। आयल में चिकन पसुप పొడి, हल्दी बुकनी, साल्ट अप्लाई कर लेना। अप्लाई कर लेना सभी। करेपाक अच्छा फ्राई होने बाद बागा फ्राई అయిపోయిన తర్వాత ఎర్రగా ग्रीन मसाला వేసుకోవాలా। ग्रीन मसाला डालना। सोप, కొత్తిమీర, పుదీనా, हरा मसाला, ग्रीन मसाला వేస్తున్నాను। चिकन मसाले सभी डाल डालियो। आज चिकन फ्राई पान सारा चावल में सलाम अलैकुम दोस्तों। ग्रीन मसाला चिकन फ्राई, ग्रीन मसाला चिकन फ्राई చేస్తున్నాను सारा ఛానల్లో। అన్ని గ్రీనే। పసుపు పొడి, మిరప్పొడి ఇలా పసుపు పొడి వేసాను। హల్దీ डालो। अच्छा रोस्ट होना है, ज़रा सूखा होने चाहिए। ग्रीन होने बनाई सभी चिकन का तो 4-5 आइटम आप बनाई हो। लगे देखने का चैनल है, लाइक करो, शेयर करो, सब्सक्राइब करो। मेरे को ये हो गया बाद फिर दिखाती हूँ। ఇది అయిన తర్వాత కొత్తగా చూసే వాళ్ళు వీడియోలు చూస్తూ ఉన్నారు, కొత్తగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। గ్రీన్ చికెన్ ఫ్రై ఇది చాలా కలర్ఫుల్గా చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి। నేను తెలుగులో చెప్తా ఉన్నాను, ముస్లింలో చెప్తున్నాను। మా భాష కూడా నేర్చుకోవచ్చు, ముస్లిం భాష। తెలుగు రానోళ్ళు ముస్లిం భాష నేర్చుకుంటారు। తెలుగు వచ్చేవాళ్ళు ముస్లిం భాష వచ్చేవాళ్ళు తెలుగు భాష నేర్చుకుంటారని చెప్తా ఉన్నాను నేను ఛానల్లో, నా వీడియోలో చూడండి। మీకు ఇష్టం ఉంటే చూసి కామెంట్ పెట్టండి। కొంచెం బాగా ఫ్రై అవ్వాలా అంతా। నేను కొంచెం అడిగి అది నూకదాను జర్ర కొంచెం నీళ్ళు ఊరింది దీంట్లో, పానీ ఊరా మసాలా మిక్సీ పక్కడి దీనికి పానీ దాను వాటర్ వేసాను, మిక్సీ పట్టిన వాటర్ వేసాను। ఆ నీళ్ళు ఊరుతూ ఉంది। దీనికి అప్లై అయిన తర్వాత బాగా రోస్ట్ అయిపోద్ది, చాలా బాగుంటుంది ఇది టేస్ట్గా। అన్నంలో కానీ పులకాలో కానీ దేంట్లో అయినా మనం తినొచ్చు। अच्छा कुछ नहीं उड़कता हूँ बागा कुछ पकता है। फिर रखेंगे, फिर देखती हूँ पके बाद फिर वो देखेंगे, ढाकन डाल रखेंगे। फिर बोलती हूँ सारे फिर मिलेंगे। अल्लाह हाफिज़।
అదర్ లసన్ మసాలా దాల్ని విసురుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేదాన్ని మర్చిపోయాను. ఇప్పుడు వేస్తున్నాను. అది ఎంతో మేలు. ఏం చేస్తామండి పెద్దోళ్ళు, పడేది హోగి మతి మరుపులు వస్తూ ఉండే. అది ఇందాక మర్చిపోయాను. ऐसे పులియో अब डालती हूँ. వేసుకోవచ్చు, పర్వాలేదండి. ఉడికిన దాకా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఒకే తక్క దాల్ని అంత మిర్చి 5 దాలు, 5 పెద్ద మిరపకాయలు వేసాను. ఇదే కిల్లి అంతా. ఇంకా ఏం గ్రీన్ చిల్లీ వేసాను. చిల్లీ పౌడర్ వేయలే. గ్రీన్ చిల్లీ మసాలా, అది గ్రీన్ చిల్లీ పౌడర్ వేయలేదు. ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలా. కొంచెం ధనియాల పొడి, ధనియాకి పొడిని छोटा స్పూన్, చిన్న స్పూన్తో వేసాను ధనియాల పొడి. తక్కువ మంటలో చేసుకుంటే బాగుంటుంది. కమ్ అంచు మీద రకలతో अच्छा रहता है. బాగా ఆయిల్ పైకి వచ్చేసిన దాకా ఫ్రై అవ్వాలా. ఆయిల్ పైకి రావాలా. ఆయిల్ ऊपर आगे तक फ्राई बना लेना. कम आंच पर बना लेना. जरा आंच लो फ्लेम पर रख लेना, मीडियम फ्लेम पर रख लेना. अच्छा ग्रीन चिकन पक गया फ्राई. ఒక అర్ధ గంటకి పగ్గయా. ఒక 5 నిమిషాల్లో అయిపోయింది. ఇది ఒట్టి గ్రీన్ మసాలా దాన్ని. ఛానల్ నచ్చితే షారా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షారా ఛానల్ पसंद है तो लाइक करो, शेयर करो. नब्बे में देखे तो सब्सक्राइब करो. घंटा यानी क्या बेल वो दबाओ. పక్కన ఉన్న గంట కూడా కొంచెం అంట బెల్ ఐటమ్ కూడా నొక్కాలంటండి. నాకు తెలియదు, చెప్పలేదు. చాలా రోజుల నుంచి చాలా చెప్తా ఉన్నారు పిల్లలు. మళ్ళీ కలుద్దాం. 5 నిమిషాలు फिर मिलेंगे. अल्लाह हाफिज़.